రాక్ వెబ్ సిరీస్ రివ్యూ పాతాల్లో డైరెక్టర్ అయిన ప్రొసీత్ రాయ్ నుంచి వచ్చిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ఇది నైట్ నుంచి స్టీమ్ అవ్వడం స్టార్ట్ అయింది. ప్రైమ్ మీడియాలో తెలుగులో కూడా ఉంది. అండ్ డబ్బింగ్ బానే ఉంది తెలుగులో. అలాగే ఒకటి, ఇది ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు. బ్యాడ్ లాంగ్వేజ్ గట్టిగానే ఉంది. సో వాచ్ ఇండివిడ్యువల్లీ. సరే, ఇక సిరీస్ సంగతి ఏంటి అని అడిగితే పర్లేదు, ఎవరేజ్ అనిపించింది. నాకు కొంత ఇంట్రెస్టింగ్గానే ఉంది, మరికొంత బోరింగ్గానే ఉంది. ఎక్కడ ఏంటి అనేది చెబుతాను. ముందు అసలు ఈ వెబ్ సిరీస్ దేని గురించిన అంటే 1978 బిల్లా లారంగా క్రైమ్ కేస్ని బేస్ చేసుకుని తీసిన వెబ్ సిరీస్ ఇది లాస్ట్ టైం బ్లాక్ వారెంట్ అనే వెబ్ సిరీస్లో టచ్ చేశారు, కానీ ఈ రాక్ అనే సిరీస్ ఆ కేస్ మీద తీశారు. ఇది వచ్చేసి అప్పట్లో ఒక సెన్సేషనల్ కేస్. ఈ జనరేషన్కి అంతగా తెలియదు. ఇంకా 90s కిడ్స్కి అయితే కేస్ గురించి తెలుసు, ఇంకా పేర్లు అవన్నీ తెలుసు, కానీ ఏం చేశారు నెక్స్ట్ ఏమైంది అనేది కానీ అంతకుముందు అసలు ఆ క్రిమినల్స్ చరిత్ర ఏంటి, పోలీసులు వాళ్ళని పట్టుకునే ముందు వరకు పోలీసులు అసలు ఎలా క్యాచ్ చేశారు, ఇది చాలా మందికి తెలీదు. సో ఇందులో అది ఉండదన్నమాట. ఇక్కడ మనకి క్రిమినల్స్ ఎవరు అనేది దాపెట్టడాలు ఉండవు, స్టార్టింగ్లోనే చూపించేస్తారు. ఇక్కడ మెయిన్గా మేకర్స్ టార్గెట్ ఇన్వెస్టిగేషన్ అండ్ క్రిమినల్స్ యొక్క బ్యాక్ స్టోరీ, అసలు వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఇదివరకు ఏమేమి చేశారు అని. నాకు స్టార్టింగ్ ఎపిసోడ్ నచ్చింది, సో అందుకే కంటిన్యూ చేశాను. బట్ సెకండ్ ఎపిసోడ్ నుంచి 5th ఎపిసోడ్ వరకు అంతగా ఏం లేదు. ఐ మీన్ 2-3 పోర్షన్స్ క్రిమినల్స్ నుంచి అండ్ ఇన్వెస్టిగేషన్ సైడ్ నుంచి బానే ఉన్నాయనేగాని మాక్సిమం ఆ 4 ఎపిసోడ్స్ అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేదు. దీనికి మెయిన్ ప్రాబ్లం, చాలా దారుణంగా స్ట్రెచ్ చేశారు. ఫిల్లర్స్ ఎక్కువ వచ్చేస్తుంటాయి. దీనికి తోడు మూమెంట్స్ ఎక్కువ ఉండవు, చాలా స్లోగా వెళ్తది. మెయిన్ మూమెంట్ ఒకటి చాలు, కానీ నడిచేది, తినేది, కూర్చునేది అంటూ ప్రతిదాన్ని కిలోమీటర్ రేంజ్లో సాగదీశారు. సో ఈ 4 ఎపిసోడ్స్లో అంత క్యూరియాసిటీ తెప్పించేవి ఏముండవు. ఆ కాలంలో అంటే సిటీవీ లేని టైంలో పోలీసులు ఎలా పట్టుకున్నారు అనేది కూడా ఈ 4 ఎపిసోడ్స్లో పెద్ద ఏముండదు. చాలా వరకు ఎవరో ఒకరు చెప్పేస్తూ ఉంటారు, కనిపెట్టేవి తక్కువ. ఇక 6, 7, 8 మట్టుకు బాగున్నాయి. మళ్ళీ అందులోనూ 6 and 7 ఎపిసోడ్స్ అయితే ఎంగేజింగ్లో వెళ్తాయి. ఈ 2 ఇన్వెస్టిగేషన్ సైడ్ నుంచి క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ లాగా రన్ అవుతుంటాయి. ఒక పక్క వాళ్లు పారిపోవటం, ఎస్ఐ ఒక్కడే ఇంకా సీరియస్గా తీసుకుని ముందుకు వెళ్లడం, ఒకదాని తర్వాత ఒకటే అంటూ వాళ్ళిద్దరూ ఎన్ని చేస్తూ వెళ్లారో చూపిస్తారు. ఇంకా 8 వచ్చేసి ఆ రోజు అసలు ఏం జరిగింది, అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆ పిల్లలిద్దరూ ధైర్యంగా ఏ విధంగా ఫైట్ చేశారు అని, ఆ ఈవెంట్ మొత్తం అసలు ఎలా జరిగింది అనేది చూపిస్తారు. పర్ఫార్మెన్సెస్ వైస్ అలీ ఫజల్ బాగా చేశారు. రియల్లీ సూపర్బ్ యాక్టింగ్. ఎస్ఐ రోల్లో బాడీ లాంగ్వేజ్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. రిమైనింగ్ ఆల్ గుడ్. సోనాలి బింద్రా గారికి అంత స్క్రీన్ టైం లేదు, ఏదో ఉన్నంతలో ఓకే. బిజియం అండ్ లొకేషన్స్ బాగున్నాయి. అట్మాస్ఫిరిక్ టైప్కి కొద్దిగా హెల్ప్ అయ్యాయి. ఫైనల్లీ ఎవరేజ్ 1 టైం ఉంటే ట్రై చేయొచ్చు. మొత్తం 8 ఎపిసోడ్స్, ఒక్కోటి ఎవరేజ్గా 30-40 మినిట్స్. ఫ్యామిలీతో చూడకండి, వాచ్ ఇండివిడ్యువల్లీ. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ ప్రైమ్ వీడియో. సిరీస్ మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్యూ. జై హింద్.